ఈరోజు నేను ఇది గుమ్మడికాయ హల్వా చేద్దాం అనుకుంటున్నాను అండి. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, సో ఈ గుమ్మడికాయ కొని తెచ్చుకున్నానండి. చూద్దాం నేను ఎలా చేస్తానో. ఇదిగోండి గుమ్మడికాయని తురిమి అందులో మధ్యలోని గింజలని సపరేట్ చేశానండి. ఇలా తురిమేసుకున్న తర్వాత నెయ్యి వేసి బాండలో వేసి ఇప్పుడు చేయాలి. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఈ నెయ్యి ఉంది కదండి, ఇది నేను ఇండియాలో చేసి తెచ్చుకున్న నెయ్యి, ప్యూర్ నెయ్యి అనమాట. మాకు ఇక్కడ స్టోరేజ్ కంటైనర్స్ లేక ఇంట్లో పెట్టుకున్నాను. బట్ దిస్ ఇస్ ఒరిజినల్ ప్యూర్ నెయ్యి అండి, నా చేతులతో చేసిన నెయ్యి. ఇప్పుడు అది స్వీట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. ఇంకొండి నెయ్యి వేసేసాను. వేసుకున్న నెయ్యి కూడా కరిగించుకున్నాను. ఇప్పుడు ఇందులోకి తురుముకున్నది వేస్తామండి. ఇందులో నీళ్ళు ఉన్నాయి కొద్దిగా, ఇట్స్ ఓకే. ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదు కాబట్టి మామూలుగా అయితే దీన్ని ఇలా పిండి ఇందులోంచి వాటర్ తీసేసుకుంటానండి. బట్ కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను తీయట్లేదు. ఇలా మగ్గించుకుంటున్నానండి, తొందరగా మగ్గిపోతుంది. ఇలా పెట్టేసి దీని మీద మూత పెట్టేస్తే తొందరగా అయిపోద్దండి. ఇలా మూత పెట్టేసి కాసేపు మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగోండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, ఇంకొంచెం టైం పడుతుంది ఇప్పుడు మొత్తం మగ్గడానికి. పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో చక్కెర వేసుకుందాం. ఇదిగోండి ఇందులో చూసారా వాటర్ కూడా ఇంకిపోయింది, వాటర్ కూడా లేవు. హలో అండి, ఇందులోకి నేను వాడే షుగర్ ఉంచండి, ఇది కాఫీ షుగర్ అంటారు. నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నానండి, ఇది వాడతాను. ఇది కొంచెం ఇలా గుల్లగా ఉంటుందండి షుగర్. ఈ పౌడర్ లాగా ఉండదు, ఫైన్ పౌడర్ లాగా తెల్లగా ఉండదు. చూడండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఇలా ఉంటుంది, కనిపిస్తుంది అనుకుంటాను. బెల్లం కలర్లో ఉంటుంది, లైట్ బ్రౌనిష్ కలర్ అండి. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కదా అన్నీ కల్తీ అయిపోతున్నాయి. సో మేము మా ఇంట్లో చేంజ్ చేసింది ఇదండి, ఈ షుగర్నే ఎక్కువ యూజ్ చేస్తాం మేము ప్రతి దాంట్లో. సో ఇప్పుడు ఇది కొద్దిగా దగ్గర పడింది కదండి, సో దీంట్లోకి నేను ఇంత క్వాంటిటీ ఆఫ్ షుగర్ సరిపోతుంది నేను అనుకుంటున్నాను. ఉరామారిగా వేస్తున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, మాకు ఇది సరిపోతుంది. నేను దీని ప్రకారంగా వేసుకున్నాను. ఇది బాగా మిక్స్ అయ్యి కరగడానికి కొంచెం టైం పట్టద్దండి, ఎందుకంటే ఇదంతా గుళ్ళగా ఉంటుంది కదండి, దానివల్ల కొంచెం టైం పట్టద్ది. ఇదంతా మిక్స్ అయ్యి ముద్ద కావడానికి వెయిట్ చేద్దాం. చూడండి షుగర్ వేసినాక ఇంకా ఎక్కువ పలుచగా అయిపోయింది, వాటర్గా అయిపోయింది. ఇప్పుడంతా చిక్కపడాలి. చిక్కపడితే తర్వాత గార్నిష్ చేసుకోవాలన్నమాట, రెడీ అయిపోద్ది. ఇంకొంచెం టైం ఉంది. ఈలోగా మనం గార్నిష్ కోసం కాజు కిస్మిస్ని ఫ్రై చేసి పెట్టుకున్నామండి. దీంట్లో నేను నెయ్యి వేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇవ్వండి నెయ్యి కరిగిపోయింది, వేడెక్కుతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం వేసేసుకుందాం. కాజు కిస్మిస్ అంతలోపలే ఇది అవుతుందండి. పక్కనే అన్నీ రెండు చేస్తున్నాను తొందరగా అవ్వాలని చెప్పి. ఇదిగోండి కాజు కిస్మిస్ కూడా వేగిపోయాయి. సో టర్న్ ఆఫ్ చేసుకున్నాను. ఇదిగోండి ఇది కూడా దగ్గర పడుతుంది. ఇందాక ఎంత వాటర్ ఉన్నింది, ఇప్పుడు మొత్తం ఇలా అంటే కలుగుతుంది. చూడండి అసలు కింద అంటుకోకుండా వస్తుంది. అంటే ఇది కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి. ఇంకొంచెం కానీ
కాగబెట్టామనుకోండి ఇది కొంచెం గట్టిగా అయిపోతుంది. సో ఐ థింక్ ఈ రేంజ్లో మనం ఇది ఆఫ్ చేసుకోవడం కరెక్ట్. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న కాజు కిస్మిస్ కూడా వేసేసాను. వేసి ఒకసారి కలుపుకొని బాగా, నాకు ఇది చాలా ఇష్టం అండి. మా అమ్మ వీళ్ళిద్దరు బాగా చేస్తారండి నాకన్నా. నేనేదో కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేశాను కొత్తగా నా స్టైల్లో. వాళ్ళలాగైతే నేను చేయలేదండి. వాళ్ళ చేతుల్లో అమృతం ఉంటుంది, మా అమ్మమ్మ చేతిలో అయితే ఎక్సలెంట్గా చేస్తుందండి తను. ఇదండి ఆల్మోస్ట్ ఆల్ రెడీ. చూడండి ఇప్పుడు నూనె పైకి కనిపిస్తుంది చూడండి, ఇదంతా నూనె మనం వేసిన గీ ఉంది కదండి అది. సో ఇది రెడీ అండి. ఇప్పుడు ఈ టైంలో మనం దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి గుమ్మడికాయ హల్వా రెడీ, టేస్ట్ చేయడానికి రెడీగా ఉందండి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఈ గుమ్మడికాయ హల్వా చాలా మంచిదండి హెల్త్కి. ఈ ఎండాకాలంలో ఇలాంటి స్వీట్స్ తింటే చాలా హెల్త్కి మంచిదండి.